నమస్తే అండి. మనం చూస్తున్నది నల్లేరు. ఈ నల్లేరు మన శరీరానికి పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది. ఈ కీళ్ళ నొప్పులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ నల్లేరుతో రొట్టె చేసుకోబోతున్నాం. ఇప్పుడు ముందుగా మనం ఈ నల్లేరుని ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి. ఈ ముక్కలుగా తుంచేటప్పుడు జిగురు వస్తుంది. అది చేతికైతే జిలగా ఉంటుందనే ఉద్దేశంతో ముందుగా చేతికి ఆయిల్ పూసుకోవాలి. ఆయిల్ పూసుకొని ఆ విధంగా గనుపులు ఉంటాయి, వాటిని తుంచి పెట్టుకోవాలి. చూడండి, లేతగా తెచ్చుకోవాలి. ముదిరి కాకుండా లేతగా తెచ్చుకుంటే మనకు చాలా మెతుగా ఉంటాయి. చూడండి, నల్లేరికి ఆ పైన గెనుపుల దగ్గర ఆ విధంగా చర్మం తీసేసుకోవాలి. గెనుపులకి పైన ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేత్తో శుభ్రంగా తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ నల్లేరును శుభ్రంగా ఈనెలు తీసి పెట్టుకున్న విధంగా మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. దానికి జిగట అనేది పదార్థం ఉంటుంది కాబట్టి ఆ పైది పోయేదానికోసంగా ఆ విధంగా నల్లేరు ముక్కలను శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ముందుగా మిక్సీ గిన్నెలో నల్లేరుని వేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్న కొన్ని అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చి, వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నల్లేరును మిక్సీలో వేసుకున్నాం. దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నల్లేరుతో రాగి రొట్టె చేసుకోవాలంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాంచుకోవాలి. అందులో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక బౌల్లో మనం తీసి పెట్టుకున్న 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. మనం ఈ రాగి పిండిలో కాచిన వాటర్ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ వేడి నీళ్ళు కలుపుకున్నందువల్ల రొట్టె చాలా స్మూత్గా వస్తుంది. ఈ పచ్చి వాసన కూడా లేకుండా రాగి పిండి బాగా కలుస్తుంది అన్నమాట. ఆ విధంగా కొద్దిగా వేడి నీళ్ళు వేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ రాగి పిండిలో మనం మిక్సీ పట్టుకున్న నల్లేరును కూడా వేసి కలుపుకోవాలి. ఈ రాగి పిండిలో అంతా కలిసేటట్టుగా ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా రాగి పిండి నల్లేరుతో రొట్టె చేసుకోగలిగితే మోకాళ్ళలో జిగురు ఉత్పత్తి అవుద్ది. పూర్వం మన పెద్దోళ్ళు కీళ్ళ నొప్పులకు ఇలాంటి వాటికి ఈ విధంగా నల్లేరుతో రాగి రొట్టెలు చేసుకొని తినేవాళ్ళు. చాలా బాగా పనిచేస్తుంది ఇది మోకాళ్ళ నొప్పులకి. ఈ రాగి పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఆ విధంగా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న నల్లేరు రాగి పిండి 10 నిమిషాలు అయింది. చూడండి, చాలా స్మూత్గా వచ్చింది. ఇందులో సాల్ట్ చూసుకొని సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలి. కొంచెం తగినంత వేసుకోవాలి సాల్ట్. కొన్ని కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ సాల్ట్ కరివేపాకు ముక్కలు అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న నల్లేరు రాగి పిండిని ఆ విధంగా బాల్లాగా చేసుకోవాలి. మనం రొట్టెగా చేసుకోవాలనుకుంటే అరిటాకు కానీ లేదంటే గుడ్డను చెమ్మ చేసేసి గుడ్డతో కూడా చేసుకోవచ్చు. అరిటాకు అంటే చాలా ఆరోగ్యకరమైనది కాబట్టి అరిటాకు పైన మనం రొట్టెగా చేసుకోబోతున్నాం. ఈ విధంగా వెడల్పుగా రొట్టెని చేసుకొని కాలుతున్న పెనం పైన ఆ విధంగా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తే సరిపోద్ది. ఎక్కువ ఆయిల్ కూడా వాడాల్సినంత అవసరం లేదు. చూడండి, కాలిన తర్వాత దాన్ని తిప్పేసుకోవాలి. చాలా రుచికరంగా ఉంటుంది ఈ నల్లేరు రాగి పిండి. వీటిలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది ఈ రెండిట్లో. ఇవి తిన్నందువల్ల ఎముకలు దృఢంగా అవుతాయి మనకు. ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటుంది రాగి పిండి. ఈ నల్లేరు వచ్చేసి మనకు చుట్టుపక్కల దొరకద్ది. తెచ్చుకొని నల్లేరు రాగి పిండి కలిపి చేసుకోగలిగితే ఈ కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి. రొట్టె మాడిపోకుండా ఆ విధంగా తిరగేసుకుంటుండాలి. చాలా రుచికరంగా ఉంటుంది. చూడండి, నల్లేరుతో చేసుకున్న రాగి రొట్టె రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం నల్లేరు రాగి పిండితో రొట్టె చేసుకోవాలంటే ముందుగా కొద్దిగా వాటర్ పక్కన పెట్టుకొని చేయి తడుపుకోవాలి. తడుపుకొని బాల్లాగా తీసుకొని దాన్ని ఆ విధంగా
వెడల్పుగా చేసుకుంటే మనకు రొట్టె బాగా వస్తుంది. చూడండి, ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, పెనం కాలి ఉంటే మనకు రొట్టె త్వరగా వచ్చేస్తుంది. పెనం బాగా కాలి ఉండాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, రొట్టెని మాడిపోకుండా ఆ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఈ నల్లేరు రాగి పిండితో రొట్టె చేసుకొని తినడం వల్ల ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ఉంచి పెట్టుకొని ప్రతిరోజు తినొచ్చు. ఈ విధంగా రాగి పిండితో చేసినట్టు ప్రతి ఒక్కరు చేసుకోండి. ఇవి ఆరోగ్యకరమైనటువంటి. ప్రతి ఒక్కరూ ఈ నల్లేరు రాగి పిండితో ఈ విధంగా రొట్టె చేసుకొని తినగలిగితే మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ప్రతి ఒక్కరూ చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. రొట్టె రెడీ అయిపోయింది. దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, నల్లేరు రాగి పిండితో చేసుకున్న రొట్టెలు రెడీ అయిపోయినాయి. ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విధంగా నల్లేరు రాగి పిండితో రొట్టెలు చేసుకోగలిగితే ఇందులో కీళ్ళ నొప్పులు తగ్గించి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రాగి పిండి నల్లేరుతో రొట్టె చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. నమస్తే.